పెద్దపల్లి జిల్లాలో కోతులు బీభత్సం సృష్టించాయి. మంచిరామిలో కనకమ్మ అనే వృద్ధురాలిపై కోతులు దాడి చేశాయి. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. గతంలోనూ పలువురిపై కోతులు దాడి చేశాయని స్థానికులు గుర్తు చేశారు. కోతుల బెడదతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి కోతుల బెడదను నివారించాలని గ్రామస్తులు కోరారు. కోతుల బెడద బాగా ఉంది మంచిరామ గ్రామంలో. పోయిన సంవత్సరం కొండంగా తీసుకొచ్చాడు. మనిషిని పెట్టి రోజు 1000 రూపాయలు ఇచ్చి వారం రోజులు 20 రోజుల పాటు ఓ గ్రామం మొత్తం దింపేసరికి కోతులన్నీ వేనాయి. అయితే కోతులు వేనాయని నిర్ధారించిన తర్వాతనే కొండంగా పంపించాడు. అట్లా సంవత్సరం పాటుగా కోతులు రాలేదు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది. మళ్ళీ కోతులు ఒక 70-80 కోతులు మంచిరామ గ్రామం మొత్తం ఘోరంగా రేకులు మన పెంకులు మొత్తం పలగొడుతున్నాయి. మళ్ళా కైకిలోళ్ళు ఆ సద్దులు సంచి పట్టుకొని పోతే ఆ కట్టపొండి సద్దులు మొత్తం గుంజుకొని వాళ్ళ మీద దాడి చేయడం జరుగుతుంది. వాళ్ళకి విపరీతమైన గాయాలు. రోజు గవర్నమెంట్ హాస్పిటల్, రోజు 2-3 కేసులు సుల్తానాబాద్ మండలం గవర్నమెంట్ హాస్పిటల్లో జరగడం అవుతుంది మంచిరామి గ్రామవాసులై. అయితే ఈ కోతులు తిరుపసారు కొండంగను రోజుకు 1000 రూపాయలు ఇచ్చి తింపడం వల్ల ఒక సంవత్సరం రాలే. మళ్ళీ గవర్నమెంట్ ఈ కోతుల బెడద లేకుండా చేయవలసిందిగా